కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ జగన్మాత నాట్యాలయ సౌజన్యంతో చిన్నారులు వేసిన నృత్యాలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం జనసేన నాయకులు బత్తుల దొరబాబు మాట్లాడుతూ చిన్నారులు వేషధారణలతో వేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని, భక్తులను అలరించాయని, వీరికి తోడ్పడుతున్న తల్లిదండ్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మా గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి చిన్నారికి జ్ఞాపకాన్ని అందజేసి గౌరవించడం జరిగిందని తెలిపారు. అలాగే తప్పిటి ఇచ్చిన నాట్యాచారి పల్లా సత్యవతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు మరియు తాతాజీ యూత్ సభ్యులు, గ్రామస్తులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రసరించిన ప్రేమ కరుణ స్వామి సాయినాథాయ దివ్య మంగళం. నెక్స్ట్ గర్వ భూమిక ఎలా చూడండి స్వామి, ఎలా చూడండి పేరెంట్స్ శ్రీవల్లి ఇలాగా మా చెల్లి కౌశిక్ కార్తిక వి కార్తిక గారు. ఓకే అండి, ఎలా చూడండి స్వామి. శరణ్య దొరబాబు మజ్జిగరా, దొరబాబు గారు మనస్సుని గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఈ రోజు స్వామివారి ముందు చిన్నారులందరూ కూడా నాట్య ప్రదర్శన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్నారులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఈ చిన్నారుల కృషికి కారకమైన ఈ చిన్నతల్లుల తల్లిదండ్రులందరూ ఎంత కష్టపడి ఇన్ని రోజులు కూడా వీళ్ళ వయ ప్రయాసాలన్నీ కూర్చి పిల్లలకి ఈ విధంగా నాట్యం నేర్పించే ఉన్నారంటే వాళ్ళ కష్టం వీళ్ళ రూపంలో కనిపిస్తుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఈ యొక్క శిక్షణ ఇచ్చిన గురువు గారికి కూడా మన తిమ్మాపురం గ్రామం తరఫున చిన్నారులందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని విలువగా మన తిమ్మాపురం గ్రామంలో జరుపుకోవాలని, అలాగే వీళ్ళందరికీ కూడా వేణుగోపాల స్వామి వారు ఎల్లవేళలా ఆరోగ్యాలు ఇచ్చి ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన తిమ్మాపురం గ్రామంలో కళ్యాణ మహోత్సవం పురస్కరించి 5 రోజులు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ఆలయ కమిటీ ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ చిన్నారులందరికీ కూడా శ్రీ మాధవ తాతాజీ గారి మెమోంటోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ యొక్క మెమోంటోస్ తీసుకుని మీకు ప్రోత్సాహకం అంటే మీది చేసిన నాట్యానికి ఒక చిన్న గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రానున్న రోజుల్లో తిమ్మాపురం గ్రామం నుంచి ఇలాంటి కళాకృత్యాలు మరిన్ని జరగాలని, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం.